హైవ్యూస్ పవన్ కళ్యాణ్ చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా? పవన్ కళ్యాణ్ సభలకి వస్తున్నటువంటి జనాన్ని చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పిసుక్కుంటున్నారా? వేరేదనుకోండి, బాల్ టెన్షన్తో పిసుకుతూ ఉంటారు కదా, అలా. తర్వాత టీడీపీ జనసేన సంయుక్తంగా సభ నిర్వహించి ఇక ఎన్నికల ప్రచారం మొదలు పెడితే ఇక వైసీపీ తట్టుకోలేదా? ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బోల్డ్ అని వస్తుంది. ఎందుకు? భీమవరంలో విష్ణు కాలేజీలో హెలిప్యాడ్ ఎక్కడైతే ఉందో దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ దగ్గర పర్మిషన్ ఇవ్వాలి. అది చూసినట్టు జనసేన వాళ్ళు ఇదే అంటున్నారు, పవన్ కళ్యాణ్ చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. అదే హెలిప్యాడ్లో గతంలో బోల్డ్ మంది హెలికాప్టర్ ల్యాండ్ అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ హెలిప్యాడ్కి 50 మీటర్ల దూరంలో ఇల్లు ఉన్నాయి. సో ఏవియేషన్ నామ్స్ ప్రకారం ఎలా పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పేసి ఆపటం అంటే ఏమన్నట్టు? అది గతంలో ఇబ్బంది అది ఇప్పుడు ఇబ్బంది వచ్చింది అంటే లేదు అక్కడ ఉన్న కలెక్టర్కి పోలీసు వాళ్ళకి తెలియలేదు, బట్ R&B పెట్టినట్టు మాకు తెలుసు కదా, 2018 నుంచి ఎవరికి పర్మిషన్ ఉందని చెప్పేసి వాళ్ళు అంటారు. రియాలిటీ ఏంటి మీరే చెప్పండి. పవన్ కళ్యాణ్కి సంబంధించి మొన్న మధ్య చంద్రబాబు పరామర్శించాలనుకున్నప్పుడు బేగంపేటలో నుంచి ఆ విమానానికి పర్మిషన్ ఇవ్వనీయకుండా ఏదో రీజన్ చెప్పి దాన్ని పంపిస్తే ఈయన రోడ్డు మీద వస్తుంటే రోడ్డు మార్గాన అది అడ్డుకొని ఆ తర్వాత మరికొన్ని చోట్లకు వెళ్ళాలంటే అక్కడ ఏదో ఒక రూల్స్ అని అవన్నీ పెట్టి అసలు ఏంటి అసలు ఇదంతా? అధ్యాయం అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మాత్రం ఒక చోట సభ అంటే ఒక ఊర్లో ఆ రోజు ఆ స్కూల్స్కి కాలేజీలకి సెలవు, చుట్టుపక్కల వచ్చేసి అనకూడదు కానీ చెట్లు ఎవరు కనిపిస్తున్నా వాటిని నరికేయటాలు, జగన్మోహన్ వచ్చే దారులు వచ్చే పరదాలు కడతారు, ఏదేదో చేస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన ఇంటి పక్కన 5 కిలోమీటర్లు హెలికాప్టర్లో వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి ఈ భీమవరం వెళ్ళాలి అండ్ ఆ తర్వాత వేరే వరకు అన్నప్పుడు స్పెషల్ హెలికాప్టర్ పెట్టుకుంటే అది మాత్రం పర్మిషన్ ఇవ్వద్దు, అది ఏమంటే రోడ్డు మార్గం వెళ్ళొచ్చు కదా అని అంటారు. జగన్మోహన్ రెడ్డికి ఏమో హెలికాప్టర్ కావాలి పక్క ఊరికి వెళ్తాను కూడా. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక హెలికాప్టర్ బుక్ చేసుకొని దానికి తగ్గట్టు అన్ని ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇవ్వద్దు, అదేమంటే అక్కడ హెలిప్యాడ్ పర్మిషన్ లేదని చెప్పండి. సో మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు భయపడుతున్నారా, లేదా వాళ్ళకి మాత్రం రూల్స్ వర్తించు మిగతా రూల్స్ వర్తిస్తాయి? కింద కామెంట్లో తెలియచేయండి.